కోటి పుణ్యాలు సంపాదించడానికి కోటి జన్మలు పడతాయి అంటారు. కాని ఆ కోటి పుణ్యాలు ఒక్కరోజులో వస్తాయి అంటే నమ్ముతారా? అదే మహిమాన్వితమైన రోజు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, స్వర్గద్వార ఏకాదశి. ఈ రోజున శ్రీమహావిష్ణువు 33 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు. మధుకైటబుల కథ గుర్తుందా? వారి విమోచనం ఉత్తరద్వారం ద్వారానే జరిగింది. అందుకే ఈ రోజున ఉత్తరద్వారం గుండా దర్శనం చేస్తే వైకుంఠప్రాప్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి లక్ష్మీనారాయణుడిని పూజించి తులసిదళాలతో నైవేద్యం పెట్టి ఓం నమో నారాయణాయ జపం చేయాలి. బియ్యం మాత్రం తినకూడదు. ఎందుకంటే ఈ రోజున మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడని పురాణం చెబుతుంది. ఉపవాసం, జాగరణ, భక్తి ఈ మూడూ కలిస్తే మన జీవితమే వైకుంఠంగా మారుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి మీ జీవితాన్ని పవిత్రం చేయాలని శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తూ ఈ వీడియోను మీ కుటుంబంతో షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా పేజ్ని ఫాలో అవ్వండి.